హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ టాక్స్. ఐఎమ్ డాక్టర్ రియాజ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. సో నెగిటివ్ ఎమోషన్స్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని ఎలా డీల్ చేయాలి అన్న వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు ఎపిసోడ్లో మనం టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం, అదే పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్. సో ఈరోజు మనం నెగిటివ్ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నెగిటివ్ ఎమోషన్స్ గురించి మనం మాట్లాడదలుచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటి ఎమోషన్ ఆర్ భావోద్వేగం ఏంటంటే, చెప్పగలరా ఎవరైనా? మనకు అందరిలో కామన్గా ఉండేది, చాలామందికి ఇది భరిస్తున్నారు, దీనివల్ల వాళ్ళకు వాళ్ళే సఫర్ అవుతున్నారు, వేరే వాళ్ళని కూడా సఫర్ చేస్తున్నారు. అదే ఏంటండి? కోపం, యాంగర్. అదే యాంగర్ మేనేజ్మెంట్, రైట్? చాలా సహజంగా కనబడే భావోద్వేగం మనందరిలో, రైట్? మనకు తెలియకుండానే ఈ కోపం మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది. అందుకే మన తెలుగులో సామెత కూడా ఉంది, పద్యం కూడా ఉంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. అంటే మన కోపమే మనకు శత్రువు అండి. సో కోపం వల్ల నష్టాలేంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏంటండి, కోపం వల్ల అన్నిటికీ ఫస్ట్ లాస్ అయ్యేది ఏంటో తెలుసా? మన రిలేషన్షిప్, రైట్? మనకు వేరే వాళ్ళతో ఉన్న సంబంధాలు ఇమీడియట్గా అవి చెడిపోతాయి, మన మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. సో ఒక్కసారిగా మన మీద ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్స్ కూడా నెగిటివ్గా మారిపోతుంది. సో ఇప్పుడు మనం కోపం గురించి చెప్పుకోదలుచుకుంటే, ఆర్ యాంగర్ గురించి చెప్పుకోదలుచుకుంటే, చాలామంది అడుగుంటారు, సరే ఈ కోపం మంచిదా చెడ్డదా? చెప్పండి మీరే, కోపం మంచిదా చెడ్డదా? సో కోపం అనేది మంచిదండి, చెడ్డదండి. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. బట్ దాన్ని ఎప్పుడు ఎలా వాడాలనేది ఇంపార్టెంట్. సో అందుకని సోక్రటీస్ ఒకసారి ఏం చెప్పాడంటే, యాంగర్ ఈజ్ గుడ్ బట్ ఇట్ ఈస్ విత్ ఎ రైట్ ఇంటెన్సిటీ, ఎట్ ఎ రైట్ సిచ్యువేషన్, ఆన్ ఎ రైట్ పీపుల్. చూసారా, 3 చెప్పాడు. యాంగర్ ఈజ్ గుడ్ బట్ విత్ ఎ రైట్ ఇంటెన్సిటీ, విత్ రైట్ పీపుల్, అనే రైట్ సిచ్యువేషన్. అంటే సమయానికి సందర్భానికి తగ్గట్టుగా సరైన వ్యక్తి దగ్గర మనం కోపాన్ని చూపించవలసినంతే చూపించాలి, అంతకంటే ఎక్కువ చూపినా ప్రాబ్లం అవుతుంది. అంటే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే దీనికి మనకు కొద్దిగా ఇంటెలిజెన్స్ కావాలి. నేను ఇందాక ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు, మన ఎమోషన్స్కి లాజిక్ ఉండదండి. కోపం వస్తే ఇస్సిరి గరాటేస్తాం మన చేతిలో ఏమైనా ఉంటే కదా. సో అలాంటప్పుడు దానికి అక్కడ ఇంటెలిజెన్స్ లేదు. కానీ కోపానికి కూడా మనం కొద్దిగా ఇంటెలిజెన్స్ తేవాలి, రైట్? అందుకే నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నాను. సో యాంగర్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి, సో లెట్ us డీల్ యాంగర్ ఆల్సో మోర్ ఇంటెలిజెంట్లీ, వెన్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, నెసెసరీ, అప్పుడు మనం చేయాలండి. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే యాంగర్ గురించి చూసుకుంటే, అసలు యాంగర్ ఎందుకు వస్తుంది, కోపం వస్తుంది? చాలామంది చూసే ఉంటాం. ఎవరైనా కోపం వస్తే, సపోజ్ ఒక చిన్న పిల్లవాడు తనకు కావాల్సింది కొనివ్వలేదు, ఏం చేస్తాడు? అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా పెట్టుకుంటాడు, నాకు రేపు నా బర్త్డేకి ఎలాగైనా కావాలంటాడు. కానీ నాన్న కానీ అమ్మ కానీ కొనివ్వరు. ఏం చేస్తాడు? చేతిలో టీవీ రిమోట్ ఉంటే ఇస్సిరి నేల కొట్టేస్తారు, అది 2 ముక్కలైపోతుంది. సపోజ్ ఒక భార్య భర్తను అడుగుతుంది, తన వారి యొక్క వెడ్డింగ్ డేకి ఒక మంచి నెక్లెస్ కొని పెట్టమనో, లేకపోతే ఒక చీర కొని పెట్టమనో అని. సో భర్త ఏమంటారు? ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, నా వల్ల కాదంటారు. అప్పుడు ఏమవుతుంది? భార్య కూడా చేతులు ఏమైనా ఉంటే విసిరి కిందకి వేస్తుంది. సో ఇలా చాలా సిచ్యువేషన్లో మనం కూడా చాలా చిన్నప్పుడు కూడా చేసే ఉంటారు కదండి. సో దీన్ని బట్టి మనం ఎందుకు అవుతుంది ఇలా? సో వాట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ యాంగర్? వాట్ ఈస్ ద న్యూరో సైన్స్ ఆఫ్ యాంగర్? ఎందుకు అలా విసిరి మనం ఏ చేతిలో ఏమైనా ఉంటే గిటార్ వేస్తున్నాం? దానికి ఒక సైన్స్ ఉందండి, న్యూరో సైన్స్ ఉంది. సో బేసిక్గా మనకి ఏమవుతుందంటే, మనకు కోపం వచ్చినప్పుడు, అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులై, బయట నుంచి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో అది మనం స్టిమ్యులై చేసినప్పుడు, అప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. అవి న్యూరాన్ ఫైర్ అయ్యి మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయండి. ఆ కెమికల్స్ని ఏమంటామంటే క్యాటకోలమైన్స్ అంటాం. వాటిని ఎపినెఫ్రిన్, నాన్ ఎపినెఫ్రిన్, కార్టిసాల్, ఇవి 3 ఇంపార్టెంట్ కెమికల్స్ అండి, న్యూరో కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. ఇవి కొంత పార్ట్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి, కొంత పార్ట్ మన ఎడ్రినలిన్ గ్లాండ్, అంటే మన కిడ్నీస్ పైన ఎడ్రినలిన్ గ్లాండ్స్ 2 ఉంటాయండి, 2 కిడ్నీల వైపు. సో అవి కూడా ఈ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. సో ఇది మన బాడీలో రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో బ్లడ్ ఫ్లో ఒక్కసారిగా పెరిగిపోతుంది. తర్వాత మన కళ్ళు, ప్యూపిల్స్ డైలేట్ అయిపోతాయి, పెద్దగా అయిపోతాయి. తర్వాత మన శ్వాస అని ఒక్కసారిగా పెద్దగా అయిపోతుంది. మనం చూసి ఉంటాం, కోపం వస్తే ఎలా ఉంటుందో. నేను చెప్తున్నా, నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని. అంటే ఒక్కసారి మన కళ్ళు పెద్దగా అయిపోతాయి, శ్వాస వేగం పెరుగుతుంది, అందువల్ల చేతులు ఏదుంటే తీసుకెళ్ళి గిటార్ కొట్టేస్తాం. అంటే మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఈ కెమికల్స్ ఒక్కసారిగా ఎప్పుడు రిలీజ్ అవుతాయో, అప్పుడు మన బాడీలో, ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో కెమికల్స్ రిలీజ్ అయ్యి బాడీ బ్లడ్ ప్రెషర్ పెరిగి, ఈ పార్ట్ ఆఫ్ ద బాడీలో కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది? ఒక్కసారి ప్రెషర్ పెరిగితే మన చేతిలో దాన్ని రిలీజ్ చేసుకుంటే ఏది ఉంటే అది తీసి నెలకు వేసి కొట్టేస్తాం. సో ఇది బేసిక్గా న్యూరో సైన్స్ ఆఫ్ యాంగర్ అండి. సో ఈ యాంగర్ చాలా
చెడ్డది. ఓకే, సో దీన్ని మనం ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి. సరే, మీరు అడగొచ్చు నన్ను, డాక్టర్ రియాజ్ గారు మంచిగా చెప్పారు, మీరు న్యూరో సైన్స్ ఆఫ్ యాంగర్ గురించి చెప్పారు, తర్వాత ఎలా ఎప్పుడు వాడాలో కూడా చెప్పారు, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేసేయాలి అని మీరు కూడా అడుగుతారు. సో ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో హౌ టు కంట్రోల్ యాంగర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మన కార్పొరేట్లో కానీ బయట కూడా చాలా చోట యాంగర్ మేనేజ్మెంట్ స్పెషల్గా క్లాసెస్ నడుస్తున్నాయి దీని గురించి, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన వర్క్ స్పేస్లో కానీ మన పర్సనల్ రిలేషన్షిప్లో కానీ. సో ఎట్ ఏ పర్సనల్ లెవెల్, ఎట్ ఏ ప్రొఫెషనల్ లెవెల్ వీ నీడ్ టు మేనేజ్ దిస్ ప్రాపర్లీ. సో ఈ కోపం యొక్క నియంత్రణ, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది మనిషి యొక్క సక్సెస్ని డిపెండ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఒక మనిషి యొక్క సక్సెస్ని డిఫైన్ చేయడంలో. సో ఎలా నియంత్రించుకోవాలి బేసిక్గా కోపాన్ని? సో బేసిక్గా ఎలా చేయాలంటే మనం కోపాన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సపోజ్ మనకు తెలిసిన వాళ్ళతోనో, మన ఫ్రెండ్తోనో, మన ఇంట్లో మన భార్యతోనో, లేకపోతే మన పిల్లలతోనో, మన తల్లిదండ్రులతోనో ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇమీడియట్ కోపం వచ్చేస్తుంది మీకు. ఏం చేయాలి? ఇమీడియట్గా జస్ట్ గో అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. ద మూమెంట్ యూ నోటీస్ that the situation is going to the next level, immediately take the permission from them. వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకోండి. ఈ టాపిక్ నేను ఇప్పుడు నీతో మాట్లాడదలుచుకోలేదు, మనం ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది, మన ఐడియాస్ డిఫరెంట్గా ఉన్నాయి, మన డిఫరెంట్ థాట్ లెవెల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దీన్ని మనం ఇంత ఆపేసి దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అక్కడ నుంచి ఇమీడియట్గా పక్కకు వెళ్ళిపోండి. ట్రై టు గో లిటిల్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏం ఎక్స్చేంజ్ జరుగుతుందో తెలియదు, ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో తెలియదు. సో ద మూమెంట్ యూ నోటీస్, సో బీ అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్, బీ కాన్షియస్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. అదే అని చెప్తాను. ద మూమెంట్ యూ నోటీస్ దట్ ద సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెన్ యూఆర్ ఇన్ యాంగర్, జస్ట్ గో అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. అక్కడ ఉండద్దు ఇమీడియట్గా. సో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ విత్ మీ. సో వీఆర్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ ఐ థింక్ టు కంటిన్యూ దిస్ డిస్కషన్. లెట్ అస్ టాక్ లిటిల్ లేటర్ అని పక్కకి వెళ్ళిపోండి. మీకు చాలాసార్లు చూసే ఉంటారు, కోపంగా ఉన్నప్పుడు మనం ఏదో చేస్తాం, మాట్లాడేస్తాం. ఒక 10 నిమిషాల తర్వాత లేకపోతే ఒక గంట తర్వాత ఆగిన తర్వాత, అర్రే నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, నేను తప్పుగా బిహేవ్ చేశానే, లేకపోతే నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని చాలా సిచ్యువేషన్లో మనం అనుకుంటాం, అవునా కదా? సో దాన్ని అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ టైం నుంచి ఒక కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టండి, చూద్దాం, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. నాకు కూడా ఒకప్పుడు చిన్నప్పుడు బాగా ఉండేదండి కోపం. మా అమ్మగారు ఏమన్నా నాకు అడిగింది చేసి పెట్టకపోతే ఏమన్నా ఉంటే విసిరేసేవాడిని, తలుపుల్ని గిటార్ వేసి కొట్టేవాడిని. కానీ మెల్లగా నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇండిపెండెంట్గా అయిన తర్వాత నాకు చాలా కంట్రోల్ అయిపోయిందండి. ఎందుకని మనం కోపం ప్రదర్శిస్తాం తెలుసా? ఇట్ ఈస్ ఎస్పెషల్లీ మనకు కావాల్సిన వాళ్ళ మీదే కోపం ప్రదర్శిస్తాం. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దే డోంట్ లీవ్ అస్. మనం కోపం చూపించినా లేకపోతే వాళ్ళ మీద అరిచినా కూడా వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోరు. అందుకని మనం వాళ్ళని టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. హెన్స్ వి షో అవర్ యాంగర్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ టైం నుంచి వీ నీడ్ టు బి రియల్లీ కాన్షియస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ దెన్ కాన్షియస్ ఆఫ్ అవర్ ఎమోషన్, నథింగ్ బట్ యాంగర్, మన కోపాన్ని. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు కంట్రోల్ ద యాంగర్ ఈజ్ జస్ట్ గో అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్ వేర్ యూ థింక్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫ్రిక్షన్. ఒక ఘర్షణాత్మకమైన వాతావరణంలో ఉంది అనుకుంటే మీ సంవాదం ఇద్దరితో, సో ఇమీడియట్గా ఆ ప్లేస్ నుంచి పక్క వెళ్ళిపోండి. నెంబర్ 1. నెంబర్ 2, లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అంటే కాయిన్కి ఇంకో సైడ్ చూడండి. సో మనం ఎప్పుడు ఏమనుకుంటుంటాం, నా వాదనే కరెక్ట్, నా ఇంటెన్షన్స్ని పక్కన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటాం. ఓకేనా? అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెన్షన్స్ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది మీకు చెప్తేనే కదా. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ యువర్ ఇంటెన్షన్స్. సో లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నెంబర్ 1. నెంబర్ 2, పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళని అలా మాట్లాడడానికి ఏ కారణం ప్రోద్బలం చేసిందో ఒక్కసారి ఆలోచించి ఎందుకని మంచిది. సపోజ్ మనం కార్లో వెళ్తుంటాం, లేకపోతే బైక్ మీద వెళ్తుంటాం, వెనక నుంచి ఒక కార్ వాడు అదే పనిగా హార్న్ కొడుతుంటాడు, బ్లా 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 అని హార్న్ బ్లో చేస్తుంటాడు. సో మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, సైడ్ స్టాండ్ వేసేసి ఇమీడియట్గా వచ్చి వాళ్ళతో వాదన దిగి అందరిని మొత్తం ట్రాఫిక్ బ్లాక్ చేసేస్తాం. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి, ఇన్ వాట్ సిచ్యువేషన్ హీ కుడ్ బి. ఆ పక్కన ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా, వాళ్ళకేమైనా ఎమర్జెన్సీ ఉందా, లేకపోతే వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా, వాళ్ళకేమైనా ఎమర్జెన్సీ ఉందా? ఒక్క సెకండ్ ఆలోచించండి. క్వైట్ పాసిబుల్. జస్ట్ ఇమీడియట్గా పక్కదారి ఇచ్చేయండి. సో మన టైం సేవ్ అవుతుంది, పక్కన వాళ్ళ టైం సేవ్ అవుతుంది. సో ఇది చెప్పడానికి కొద్దిగా సులువుగానే అనిపించవచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్గా. ఇట్లాంటివి డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ద రిజల్ట్ అండి. నాకు కూడా ఒకప్పుడు ఎవరైనా రోడ్ రూల్స్ వైలేట్ చేస్తే నాకు చాలా కోపం వచ్చేది. కానీ స్లోగా నేను ఈ లుకింగ్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చేసిన తర్వాత నాకు స్లోగా ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ గాట్ ఓవర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ రియల్లీ డిస్టర్బ్డ్ బై ఇఫ్ సంబడీ violates the traffic rules. So we need to slowly imbibe such kind of traits, qualities, how best we can
కంట్రోల్ అవర్ ఎమోషన్స్. అది సెకండ్ అండి. సో వాట్ ఈస్ ద థర్డ్ వన్? మెడిటేట్ ఆర్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి మనం తర్వాత నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. బట్ మెడిటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ అంటే ఏంటండి? ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని చేసేదా? కాదండి. మెడిటేషన్ అంటే ఎనీథింగ్ దట్ యూ డూ మోర్ ఫోకస్లీ, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెడిటేషన్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో, ఐఎమ్ ఇన్ ఏ మెడిటేటివ్ స్టేట్. అంటే నా అటెన్షన్ మొత్తం నా కెమెరా వైపే ఉంది, నేను మీతో మాట్లాడుతున్నాను, నా వ్యూవర్స్తో మాట్లాడుతున్నాను. సో ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. అంటే నా ఫోకస్ అటెన్షన్ మొత్తం రైట్, నా పంచేంద్రియాలు అన్నీ దీని మీదే ఫోకస్ ఉన్నాయి. సో ఇదే మెడిటేటివ్ స్టేట్ అండి. సో ఎనీథింగ్ దట్ యూ ఇన్వాల్వ్ యువర్ 5 సెన్సెస్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం రైట్, మీకు ఏదో జలుబో దగ్గు ఉందనుకుంటారు. ఆయన ఏం చేస్తారు? ఇమీడియట్గా చెవిలో స్టెథోస్కోప్ పెట్టుకొని మన గుండెల మీద పెట్టి మన గుండె వేగం చూస్తాడు, లేకపోతే మన లంగ్స్ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూస్తారు. ఆ సమయంలో ఆయనకి వేరే థాట్ రాదు. అదే మెడిటేటివ్ స్టేట్ అండి. అంటే ఆయన చూసారా, మీ గుండె వేగాన్ని కొట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఇలా స్టెథోస్కోప్ పెట్టి దెన్ హీ చెక్ వాట్ ఈజ్ యువర్ హార్ట్ బీట్, ఎలా ఉంది, వేజింగ్ సౌండ్ ఉందా, మ్యూజికల్ టైప్ ఉందా, లేకపోతే ఇంకేమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉందా మీ బ్రెత్లో అనేది చూస్తారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మెడిటేటివ్ స్టేట్ అండి. ఒక తోటమాలి పని చేస్తుంటాడు రైట్, దాని మీదే ఫోకస్ ఉంటుంది. దట్స్ ఏ మెడిటేటివ్ స్టేట్ రైట్. మెడిటేషన్ అంటే మనం పొద్దున్నే లేచి కళ్ళు మూసుకొచ్చాల్సిన అవసరం లేదు రైట్. అది కూడా చేయండి, యోగా చాలా మంచిది రైట్. దిస్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ యోగా దీస్ డేస్, లాట్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ విత్ యోగా. సో యోగా చేయండి అండ్ దెన్ డూ మెడిటేషన్. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్. లెట్స్ సే జెన్ మెడిటేషన్, అంటే మీరు చేస్తున్న దాని మీదే ఫోకస్ పెట్టాం. నెంబర్ 2 పిరమిడ్ మెడిటేషన్ అంటాం రైట్, ఈజ్ నథింగ్ బట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనం ధ్యాస పెట్టడం, అదే పిరమిడ్ మెడిటేషన్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెడిటేషన్ అండి. సో వాట్ వీ నీడ్ టు డూ? సో వీ నీడ్ టు ఇంబైబ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ అవర్ యాంగర్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం యాంగర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కోపం, దట్ ఈస్ దాన్ని ఎలా నియంత్రించుకోవాలి, దాని యొక్క న్యూరో సైన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఒక 3-4 పాయింట్స్ చెప్పాను, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి. బేసికలీ ఫస్ట్ వన్ ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్ అండి? Go away from the situation when the situation is going out of control. Number 2, look at the other side of the coin. Number 3, do meditation or any peaceful activity that gives you a lot of happiness and relief. So with this, మనం ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ కమ్ అప్ విత్ ఎ న్యూ టాపిక్ అండ్ దెన్ హ్యావ్ ఎ డిస్కషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ వ్యూయర్స్. Signing off, Dr. Riyaz.